హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ యూ. ఈ వీడియోలో నేను మీకు కర్డ్ వడ అలాగే కరకరలాడేటటువంటి వడ ఈ రెండు రెసిపీలు చూపించబోతున్నాను ఒకే పిండితోటి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ 2 కప్పుల మినపప్పును తీసుకుంటున్నాను. ఇలా పెద్దపప్పు కానీ గుండు పప్పు కానీ ఏదైనా ముందు 2 కప్పులు తీసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని దీనిని 5 గంటల సేపు నానబెట్టుకున్నట్లయితే మనకు బాగా నానిపోతుంది. దీనిని నేను మిక్సీలో వేయట్లేదు ఈరోజు. దీనిని నీళ్లు లేకుండా ఫస్ట్ మనం రోటిలో వేసుకొని రుబ్బుకోవాలి. సగం పప్పు నలిగిన తర్వాత దీనిని పూర్తిగా మెత్తగా రుబ్బేయకుండా సగం పప్పుగా ఉన్నప్పుడే నేను చూపిస్తున్నట్లుగా ఇక్కడ చూడండి, సగం పప్పుగా ఉంది, సగం మాత్రమే మెదిగింది. ఇలా ఉన్నప్పుడు ఇందులోంచి సగం పప్పును నేను తీసి సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఇది క్రిస్పీగా వచ్చేటటువంటి వడల కోసం మిగతా పప్పులు 2 స్పూన్ల వాటర్ వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని మాత్రం బాగా మనం ఇడ్లీ పిండికి ఎలా రుబ్బుతామో వాటర్ వేయకుండా రుబ్బుకోవాలి. ఇలా బాగా స్మూత్గా వచ్చేస్తుంది. మనం ఇలా పట్టుకొని చూసినట్లయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంతవరకు మనం బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీనిని బాగా చేతితోటి మనం బీట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇది గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో సాల్ట్ వేసుకొని బాగా పెద్ద గిన్నెలో వేసుకొని బీట్ చేసుకోండి. అప్పుడు మనకు పఫీగా వచ్చేస్తుంది ఈ మినపప్పు. ఇందులో అప్పుడు మనం ఎటువంటి సోడా వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలు బీట్ చేస్తే మనకు నురగగా వచ్చేస్తుంది ఈ రుబ్బినటువంటి మినపప్పు. దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం పప్పుగా రుబ్బుకున్న పిండిలో ఉప్పు వేయలేదు కాబట్టి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అలాగే అల్లం పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నటువంటి ముద్దని 1 టీ స్పూను 2 పిండిల్లోనూ ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోవాలి. మీరు ఇంకా కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇందులో ఒక 4 రెమ్మల కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నట్లయితే మనకు వడలు రౌండ్ షేప్లో వస్తాయి. ఈ 2 పిండిలు కూడా బాగా చేత్తో కలిపి పెట్టుకోవాలి. ఈ సాల్ట్ అంతా ఈ పచ్చిమిర్చి అల్లం పేస్టు అంతా కలిసే వరకు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన పెరుగు వడ కోసం ఒక 300 ml పెరుగుని తీసుకొని బాగా చిలికేసి ఇందులో ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను అల్లం పచ్చిమిర్చి పేస్టు, ఒక చిన్న కప్పుడు కానీ 2-3 స్పూన్లు తురిమిన క్యారెట్, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు వేయడం కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం పెరుగులో కలిపేసుకోవాలి. ఈ పెరుగుని ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. బాగా కలుపుకొని ఇప్పుడు వడల కోసం మీరు పార్చ్మెంట్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే అరిటాకు కానీ బాదం ఆకు కానీ లేకపోతే ఆయిల్ వచ్చేటటువంటి కవర్ కానీ పాల కవర్ కానీ ఏదైనా కూడా తీసుకొని దాన్ని ఫస్ట్ వాటర్ తోటి మంచినీళ్ళతోటి వాష్ చేసుకోవాలి. తర్వాత లెమన్ సైజ్ అంత పిండిని తీసుకొని బాగా మందంగా వేసుకోవాలి. ఇది పప్పుగా ఉండేటటువంటి పిండి ఫస్ట్ నేను వేస్తున్నది. మనం వేసే ప్రతిసారి వడలకి మనం వేసేటటువంటి పేపర్ కానీ ఆకు కానీ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకు వడలు ఊడి వస్తాయి పేపర్ నుంచి, లేకపోతే పేపర్ కతుక్కుపోతాయి. ఇలా సగం కాలిన తర్వాత మనం వీటిల్ని సపరేట్గా తీసి పెట్టుకుంటాము. దీనిని మరలా కూడా మనం ఫ్రై చేసినప్పుడు ఇవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం ఇదే పేపర్ని వాటర్ తోటి క్లీన్ చేసుకొని మనం సాఫ్ట్గా చేసుకున్నటువంటి పిండిని తీసుకొని మనకు సైజుని బట్టి ఈ పిండిని తీసుకోవచ్చు. దీన్ని కూడా మరీ పలచగా కాకుండా కొంచెం మందం ఉండేలాగా చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకొని ఇందులో ఎటువంటి సోడా ఉప్పు వేయకపోయినా కూడా ఇవి మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి. బీట్ చేసినందువల్ల ఇది కూడా కాగే నూనెలో వేసుకోవాలి. ఇలా ఇవి వేసినప్పుడు కూడా మనం
పేపర్ని కానీ ఆకును కానీ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ఎవ్రీ టైము. ఇవి కొంచెం కాలిన తర్వాత తిప్పుకొని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇవైతే ఒక్కసారి కాల్చితేనే సరిపోతుంది. మనం పప్పుగా ఉన్నవి మాత్రం 2 సార్లు కాల్చుకున్నప్పుడు క్రిస్పీగా వస్తాయి, లేకంటే అవి కూడా మెత్తగా ఉంటాయి ఒకేసారి కాల్చినట్లయితే. ఇప్పుడు ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం ముందు తీసి పెట్టుకున్నటువంటి ఈ వడలని మళ్ళా ఇదే ఆయిల్లో వేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న సాఫ్ట్ వడని ఈ పెరుగులో వేసేస్తే వెంటనే వేడికి ఆ పెరుగంతా కూడా బాగా పీల్చుకొని ఇవి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ 300 ml పెరుగు ఒక 4-5 వడలకు మాత్రమే సరిపోతుంది. మీరు ఎక్కువ చేయాలనుకున్నప్పుడు ఇంకొంచెం పెరుగు ఎక్కువ తీసుకోండి. అప్పుడు మీకు ఎక్కువ పిండి ఎక్కువ వడలు వేయడానికి సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకున్నట్లయితే మనకు 2 రకాల వడలు ఒకే పప్పుతోటి రెడీ అయిపోతాయి. మన ఇంట్లో వాళ్ళకి ఏది ఇష్టమైతే అది తింటుంటారు. మనకి ఏదైనా పులిహోర లాంటివి చేసుకున్నప్పుడు ఈ క్రిస్పీగా ఉండేటటువంటి వడని పక్కన పెట్టుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. దీనిపైన కొంచెం నెయ్యి, కొంచెం తులసి ఆకులు వేసుకొని ప్రసాదం రెడీ అయిపోయినట్లే ప్రసాదం పెట్టేసుకోవచ్చు. చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని వీడియోల కోసం.